తీసుకోవాలి కదా. క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? చెప్పండి. ఇంకోటి, డెలిగేషన్ పని ఏం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూర్. ఈయన ఒక్కడిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్. దట్ మేక్స్ ద ఇష్యూ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దట్ కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళు డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. సీఎంఓ ఏదో యుద్ధం అంటుంది, టెసరాక్ట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో, అది నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ ఆఫీషియల్గా అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కోర్టు ఇష్యూ చేసిందట కదా. ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజు, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అన్న అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు ఎఫ్సిఆర్ఏ, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్సు, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు, హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు, కారు ఎవరు పెడుతున్నారు, అన్నీ తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా, అన్నీ తెలవాలి కదా. క్లియరెన్స్లు అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? మళ్ళీ ఏమనంటే నా మీద ఎగురుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఫోన్ చేశారు మీరే, నా మీద ప్రెస్ మీట్లు పెట్టేది పెడుతున్నదాన్ని. చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ తెలుసు మాకు. చెప్పమంటారా? అంటే నేను తీసుకున్న ప్రెస్ మీట్లో నేను చెప్పినవన్నీ వాళ్ళ టూర్ ప్రోగ్రాంలో ఉన్నవే. ఆయన ఏ స్కూల్కి పోతున్నాడు, ఆక్స్ఫర్డ్లో, బాస్టన్లో ఎక్కడ పోతున్నాడు, ఇవన్నీ కూడా ఆ సంస్థలకి జార్జ్ సోరోస్ తోటి ఎటువంటి లింక్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు రుజువులతోటి ఇచ్చిన. ఈయన ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్ళి అటెండ్ అవుతున్నాడు లండన్లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రాంలో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచివి తీసుకొస్తారట. అయినా దానికట అడ్డంబడితో రాజకీయాలు చేస్తున్నారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడినా, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడినా, ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తున్నాండి ఎడ్యుకేషన్ మీద? కొద్దిగా సిగ్గుండాలా ముఖ్యమంత్రికి? ఒక 2 ఇన్స్టిట్యూషన్లు డీటెయిల్ కూడా ఇస్తాను, నేను పేర్లు కూడా ఇస్తాను, రసీదులు కూడా ఇస్తాను. పిల్లగాళ్ళకి పైసలు వచ్చినాయి. ఈయన మేమెంత బ్రాడ్ మైండ్ ఉండాలో ఈయన చెప్తాడా మాకు? నారో మైండెడ్, ఫిజికలీ షార్ట్.
నన్ను గుండు గుండు అనే బదులు 24,000 రూపాయలు పసుపు ఉన్నది కదా, అది రైతులకు వస్తలేవు, అది మధ్యవర్తులకు వస్తున్నది. రైతుల దగ్గర కొనేసుకుర్రు. రైతులు 4 నెలలు ఆపుకొని రేట్లు మంచిగా ఉన్నప్పుడు అమ్ముకునేటట్టు వాళ్ళు 1000 రోజులలో పెట్టేటట్టు ఏమన్నా ఈ సబ్సిడీ